Good morning to all of you. Welcome to Legal Matters by Sai Babu Sunkara. ఈ వీడియోలో రెండు ఎఫ్ఐఆర్లు ఉంటే ఒకే సబ్జెక్ట్ మీద రెండు ఎఫ్ఐఆర్లు దర్యాప్తు చేయాలా లేదా ఒక ఎఫ్ఐఆర్ తీసేయాలా, క్వాష్మెంట్ చేయవచ్చునా లేదా అనేటువంటి దాని గురించి మాట్లాడుకుందాం. జార్ఖండ్ హైకోర్టు సిపిసిలో అయితే దానికి సెక్షన్ క్లియర్గా ఉంది, రెస్ సబ్ జుడిస్. క్రిమినల్లో కూడా అదే పద్ధతి వర్తిస్తుంది. ఒకసారి దాని గురించి తెలుసుకుందాం. మొదట్లో కేసుల పేరు అభయ్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ జార్ఖండ్, క్రిమినల్ మిస్లేనియస్ పిటిషన్ నంబర్ 2509/2023, decided on 13th May 2024 by single judge Anil Kumar Chaudhary. Honorable Justice Anil Kumar Chaudhary held that when there is a second FIR relating to the same issue, the first FIR will continue and second FIR will be quashed. ఒక ఇష్యూ మీద రెండు ఎఫ్ఐఆర్లు ఉంటే ఫస్ట్ ఎఫ్ఐఆర్ సస్టైన్ అవుతుంది, సెకండ్ ఎఫ్ఐఆర్ని క్వాష్ చేశారు. ఇట్ కెన్ బి క్వాష్డ్ వెన్ ఆల్రెడీ ఫస్ట్ ఎఫ్ఐఆర్ ఉంది. కాబట్టి ఏమిటి ఇన్ని ఎఫ్ఐఆర్లు ఏంటి, ఒక విషయం మీద ఇన్ని ఎఫ్ఐఆర్లు ఉంటాయా అనేటువంటిది డౌట్ కూడా చాలామందికి రావచ్చు. ఎందుకంటే మీరు చూడండి, ఒక ఇష్యూ మీద సపోజ్ పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు డిప్యూటీ సీఎం గారు ఆయన ఒక మీటింగ్లో వాలంటీర్లు దాని మీద వ్యవస్థ మీద కామెంట్ చేస్తూ 30,000 మంది మిస్సింగ్ అది ఇది అని చెప్పాను. దాని మీద మా మనోభావాలు దెబ్బతాయి, ఇక్కడో కేసు అక్కడో కేసు అక్కడో కేసు గందరగోళం, ఆయన అందరి మీద కేసులు పెట్టినాడు వాస్తవం. అర్థమైందా? దీని మీద ఒక చోట 10 చోట్ల ఎఫ్ఐఆర్ లేని, అలాగే ఇన్సిడెంట్ మీద ఇంకొక 5-6 నెలలతో ఇంకో కేసు పెట్టారండి. వీటన్నిటినీ ఏం చేయాలి? కాబట్టి ఒక మ్యాటర్ one and the same, substantially the same, parties are directly the same. In such a case, second case will be kept in cold storage. Adi quashment. Idi principles of natural justice lo vastundi. CPC lo section 10 res sub judice. Law students ki aidi easy ga artham avutundi. Right. Coming to the facts of the case, 2 FIRs. So ఫస్ట్ ఎఫ్ఐఆర్ చూద్దాం. ఫస్ట్ ఎఫ్ఐఆర్ ఈవిడ, ఇది భార్యాభర్త కదా, 498 కేసు డైరెక్ట్ చెప్పాలంటే హెరాస్మెంట్ కేసు. ఈ హెరాస్మెంట్ కేసులో ఈ అమ్మాయి విక్టిమ్ ఉమెన్ ఆర్ కంప్లైనెంట్, రైట్, షీ హ్యాస్ ఫైల్డ్ ఎ కేస్ ఫస్ట్ ఇన్ జహనాబాద్ మహిళా పిఎస్, క్రైమ్ నంబర్ 26/2021 అండర్ సెక్షన్ 498A, 379, 341, 323 ఆఫ్ దట్ జహనాబాద్ మహిళా పిఎస్ కింద కేసు రిజిస్టర్ అయింది 2021. దానికన్నా ముందు స్టోరీ ఏంటంటే, ఇతను భర్త అభయ్ కుమార్ అనేవాడు, అయ్యా నాకు ఈ భార్య వద్దు అని ఈ ఫైల్డ్ అండ్ OS ఫర్ ద డిజల్యూషన్ ఆఫ్ మ్యారేజ్, OS 727/2019 ముందే వేసాడు ఈయన. సో సహజంగా పోలీసులు ఏం చేస్తుంటే, సివిల్ కేసుకి మాకు సంబంధం లేదా, డిజల్యూషన్ ఆఫ్ మ్యారేజ్ వస్తే ఓకే, డైవోర్స్ వస్తే ఓకే, లేనప్పుడు మాకు సంబంధం లేదు, హెరాస్మెంట్ ఉందా లేదా మేము వెరిఫై చేసుకుంటాం, దర్యాప్తు వరకే మా పని అనేటువంటి చాలామంది చెప్తూ ఉంటారు. కాబట్టి క్రైమ్ నెంబర్ దట్ 26/21 రిజిస్టర్ అయింది. 498A క్రూయల్టీ, హెరాస్మెంట్, 379 అంటే వాళ్ళ వస్తువులు తీసుకెళ్ళిపోయారు కేసు పెట్టి ఉంటుంది. సహజంగా మేమైతే ఇలాంటి సందర్భాల్లో 406 IPC వేసేవాళ్ళం, జాగ్రత్తగా ఉంది. 379 కన్నా 406 బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అంటే మా ఇంటి నగలు తీసుకొచ్చి, ఇంట్లోంచి నగలు తీసుకొస్తే మా ఆయన లాగేసుకున్నాడు, మా అత్తగారు తీసుకున్నారు, ఇలా వస్తాయి ఎక్కువ అభియోగాలు. రైట్. 341 ఇంట్లోనే పెట్టారు, రాంగ్ఫుల్ కన్ఫైన్మెంట్ మీ అందరికీ తెలిసే ఉంటుంది. రైట్. ఈ కేసు దర్యాప్తులో ఉండగానే మళ్ళా 2023లో ఇంకో కేసు రిజిస్టర్ అయింది, క్రైమ్ నెంబర్ 15/2023 అండర్ సెక్షన్ సేమ్ 498A, 341, 34 రెడ్ విత్ 34 IPC, 341 రెడ్ విత్ 34 IPC. ఒక 379 లేదు దీంట్లో. ఇది రవేరి మహిళా పిఎస్, ఇక్కడ కేసు రిజిస్టర్ అయింది. సో 2 కేసులు. సో ఇమీడియట్లీ అప్రోచ్ ద ఆనరబుల్ హైకోర్ట్ ఆఫ్ జార్ఖండ్. అయ్యా డబుల్ జియోపాడీ అవుతుంది, ఒక మనిషిని ఇన్ని ఎక్కడ ఇబ్బందులు పెడతారు, ఏ పర్సన్ కెనాట్ బి పనిష్డ్ ఫర్ ట్వైస్ ఫర్ ద సేమ్ అఫెన్స్, అది ఇది చెప్పుకొచ్చారు. పోలీసులు ముందేమన్నారంటే దాంట్లో 379 ఎక్స్ట్రా ఉంది, దీంట్లో లేదన్నారు. అల్టిమేట్గా ఇన్వెస్టిగేషన్ స్టేజ్కి వచ్చినాక 2 ఒకటే, మెయిన్ హెరాస్మెంట్, డౌరీ హెరాస్మెంట్, కాబట్టి సేమ్ సబ్జెక్ట్ అని చెప్పి పోలీసులు కూడా తేల్చారు.
Now he has gone for the quashment of the second FIR. The High Court Justice Anil Kumar Chowdhury, he said that 15/23 is hit by under section 162 CRPC. So therefore, ఓన్లీ ఒక ఎఫ్ఐఆర్ 26/21 మీరు దర్యాప్తు చేయండి, దాని రిజల్ట్ ఏమైనా చేసుకోండి. ఇది మాత్రం క్వాష్ చేస్తాను, ఎందుకంటే మ్యాటర్ ఇస్ ద సేమ్, సబ్జెక్ట్ మ్యాటర్ ఇస్ ద సేమ్, పార్టీస్ ఆఫ్ ద సేమ్, డిస్ప్యూట్ ఇస్ ద సేమ్. ఇదే కూడా 498 ఇంకేం చేస్తారు? ఇదే అనమాట మంచి జడ్జిమెంటు. దీనిలో రిలయన్స్ ఈజ్ ప్లేస్డ్ ఆన్ 2 జడ్జిమెంట్స్, ఇంపార్టెంట్ అయ్యేది. టిటి యాంటోనీ వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ, ఇంకొకటి ప్రతీక్ బన్సాల్ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్ 2024. నేను ఒక వీడియో కూడా చేశాను ప్రతీక్ బన్సాల్ కేసు. సో ఇది తెలుసుకోండి. విత్ దిస్ ఐఎమ్ కంక్లూడింగ్. థ్యాంక్ యూ.